ట్రస్ట్ భవన్లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. సన్నిహితుడు, బంధువు, ఆయనతో పాటు దొర కాబట్టి ఆ దొరకు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించడమే కాకుండా వారికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కూడా 26 కోట్ల రూపాయలు ఎగ్జామ్షన్ ఇచ్చిండు. అదే కాదు, ఈ రిపోర్ట్తో పాటు మీకు ఇంకొక నోట్ ఫైల్లో కాపీ కూడా ఇచ్చిన ఒక పేజీ. ఈ నోట్ ఫైల్ కాపీలో క్లియర్గా ఉన్నది. మాస్టర్ ప్లాన్లో గచ్చిబౌలిలో 100 ఫీట్ల రోడ్డును వేసిండ్రు. ఈ రోడ్డు వారికి కేటాయించిన 31.35 ఎకరాల భూమికి మధ్యలో నుంచి పోతుంది కాబట్టి ఆ రోడ్డును తొలగించమని ఈ సంస్థ వాళ్ళు అడిగితే ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. అయితే ఏపీఐసి వాళ్ళు ఒక మాట అడిగినారు, ఈ రోడ్డు నిర్మించడానికి 3,65,00,000 రూపాయలు ఖర్చయింది కాబట్టి కనీసం ఆ సంస్థ ఈ 3,65,00,000 చెల్లించమని అడిగింది ఏపీఐఐసి. ఆ సంస్థ అవి కూడా చెల్లించనన్నాడు. ప్రభుత్వం వెంటనే ఆ సంస్థ చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ ఆ 3,65,00,000 రూపాయలను కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నేను అడుగుతున్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎక్కడైనా రోడ్ల మీద చిల్లర వ్యాపారులు, అరటి బండ్లు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఎవరైనా ఇల్లు లేకపోతే వాణిజ్య సంస్థలు కట్టుకున్న వాళ్ళు 2 ఫీట్లు 3 ఫీట్లు రోడ్డు మీదకి ఎంక్రోచ్మెంట్ అయితే మీకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి జేసీబీలు పెట్టి అడ్డగోలుగా కూలగొడుతున్నారు. ఈరోజు అయ్యప్ప సొసైటీలో మీరు అనుమతులు లేకుండా కట్టుకున్నారని 5 అంతస్తుల బంగ్లాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేలమట్టం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో ప్రజలందరి కోసం నిర్మించిన 100 ఫీట్ల రోడ్డును తొలగించి దొరకు భూమి కేటాయించిండ్రంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే రామేశ్వరరావు గారు ఏది అనుకుంటే అది క్షణాల మీద ముఖ్యమంత్రి గారి సంతకాలు అవుతున్నాయంటే దీనికి కారణమేందో ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? తెలంగాణ సమాజం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? కాబట్టి ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి ఒక మంచి పని జరిగింది. ఈ మెట్రో రైలు వివాదంలో అలైన్మెంట్ మార్చమని, భూ కేటాయింపులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఎల్లంటి సంస్థ మీద ఏదైతే ఒత్తిడి తీసుకొస్తున్నాడో దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ ఈ మెట్రో రైలును తక్షణమే పనులు పూర్తి చేయాలని ఇంకొక పక్కన ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే రంగప్రవేశం చేసింది. కేంద్ర ప్రభుత్వం రంగప్రవేశం చేసి మొన్న 19 తారీఖు నాడు రాజపత్రం అంటే గెజిట్ పబ్లిష్ చేసింది. ఏదైతే గతంలో మెట్రో రైలు నిర్మాణానికి అలైన్మెంట్ కానీ భూ కేటాయింపులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పొందుపరుస్తూ రాజపత్రం విడుదల చేసింది. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే మార్గ నిర్మాణం కానీ ఈ మెట్రో రైలు నిర్మాణాన్ని కానీ కేంద్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారానే వాటిని మార్చాలని చెప్పి ఆ రాజపత్రంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక బీహారీ నుంచి వలస వచ్చిన అరాచకవాది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన పాలనలో అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అరాచకాలను నిలువరించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే రంగప్రవేశం చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రంగప్రవేశం చేయడం ద్వారా మెట్రోకు కేటాయించిన భూములను ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశం లేదు. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో భూములను రద్దు చేయకపోతే ఎక్కడైతే లోపల మైహోం రామేశ్వరరావు కేటాయించిన కొనుక్కున్న భూములు ఉన్నాయో వాటిని తొలగించి ఈరోజు మనకు గేమ్ సిటీకి, ఏపీ ట్రాన్స్కోకు, అదేవిధంగా పోలీస్ స్టేషన్కు కేటాయించిన భూములు ఈరోజు రామేశ్వరరావు గారికి కేటాయించడం జరిగింది. మరి మెట్రో మీద మెట్రో స్థలాన్ని వాటికి కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాజపత్ర నేపథ్యంలో అక్కడ గేమింగ్ సిటీ కానీ లేకపోతే ఏపీ ట్రాన్స్కో సబ్స్టేషన్లు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఈ మెట్రో రైలు స్థలంలో నిర్మించడానికి వీల్లేదు.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ సిటీని ఏం చేసింది, ఏపీ ట్రాన్స్కోకి ఎక్కడ భూమి కేటాయించింది, పోలీస్ స్టేషన్ ఎక్కడ నిర్మిస్తుంది, వీటన్నిటిని కూడా బయట పెట్టాలా. ఈరోజు గేమింగ్ సిటీని రద్దు చేస్తే 15,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు.